సో ఇప్పటికి మీదంతా ఉమ్మడి కుటుంబమేనా ఎట్లా ఉంది? అంటే ఏ కష్టం వచ్చినా అందరూ ఒకటేనండి. ఒకటే. ఏం వచ్చినా అందరికీ ఒకటేనండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనకి రుణపడి ఉన్నట్టయితే ఈ లెక్కన కీరవాణి గారికి చాలా అది తీర్చే రుణం కదా. కాదండి. ఓకే. సో ఇప్పుడు అంత పేదరికం చూశారు అంటే ముందు ఒక విలాసవంతమైన జీవితం చూశారు. చాలానండి, చాలా చెప్పాను కదండి. ఏటా ₹1,00,000. అదే చెప్తున్నా, ఇప్పుడు ₹1,00,000 అంటే 100 కోట్ల దగ్గర ఏమో అంతకంటే ఎక్కువ ఏమో కూడా తెలియదు. అలాంటి స్టేజ్ నుంచి కటిక పేదరికం. అవునండి. మళ్ళీ ఇప్పుడు పర్వాలేదండి. పర్వాలేదు అంటే అది చెప్పనండి. అంటే ఐ నో వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ విత్ మీ. యా ఆఫ్ కోర్స్. ఎస్. ఎస్పెషల్లీ నేకండి ఎవరికి రుణం ఉండకూడదు. బిలీవ్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై ఇన్కమ్ గోస్ ఫర్ చారిటీ అండి. అవునా? మోస్ట్ ఆఫ్ మై ఇన్కమ్. మోస్ట్ ఆఫ్ మై ఇన్కమ్. మరి ఎప్పుడు చెప్పలేదే? ఎందుకంటే ఐ డోంట్ ఇంకోటి చెప్తాను, ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ పబ్లిసిటీ ఇట్ అండి. ఓకే. నేను ఎవరికైనా ఇస్తే ఎవరు అంటే మీలాంటి ఎవరు మంచి వారికి ఇస్తానండి, హూమ్ ఐ ట్రస్ట్. అదే మీకు ఎవరి మీద నమ్మకం కుదిరినా మీరు ఇచ్చేసేయండి అంటాను. బికాజ్ ఐ డోంట్ వాంట్. అది అర్థమైంది నాకు. టు హూమ్ దే. ఎందుకంటే అండి ఎవరికో నాకు తెలిసిన మనిషికి ఇచ్చాను అనుకోండి, అది కనిపిస్తే నేను ఇచ్చాను కదా కృతజ్ఞత చూపించడం ఏంటి అని అదో దరిద్ర మనసులో ఆలోచన వస్తుంది. వస్తుందండి. కరెక్ట్. నాకు తెలియకూడదండి వాళ్ళ. సో ఎవరు సహాయం పొందారో తెలియకూడదు, వాళ్ళకి తెలియకూడదు నేను ఇచ్చాను. ఓకే. దట్స్ మై ఎక్సలెంట్. స్టిల్ అదే చేస్తున్నారు? చేస్తారండి. మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారా మీ ఫ్యామిలీలో అట్లా? అంటే అందరిది మంచి బుద్ధి అండి. అంటే ఎవరంత చేస్తున్నారో తెలియదండి. బట్ ఎవ్రీ వన్ ఈస్ బ్లెస్డ్ విత్ ద సేమ్ దట్ హ్యూమన్ అది ఉందండి, హ్యూమానిటీ ఉందండి. మా కోడలు అయితే తన దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు అంతమంది, చిన్న పెద్ద భేదం లేదండి. పిల్లల వాళ్ళు అయితే మంచి కాన్వెంట్లో చేరడం దగ్గర నుంచి ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి ఎవరు రామారాజు చేస్తానే ఉంటుందండి తను. షీ డజంట్ వాంట్ గివ్ ఎనీ పబ్లిసిటీ ఇట్ అండి. ముందు మన దగ్గర పన్నవాడు పచ్చగా ఉండాలి కదా, వాడు సుఖంగా ఉండాలి కదా. ముందు అసలు పీస్ ఆఫ్ మైండ్ ఉంటే అసలు వాడు బాగుండాలి కదా. వాడు పేదరికంలో ఉండి మన సుఖాలు అనిపిస్తే ఏంటి? షీ డజంట్ బాదర్ దట్ మచ్ అబౌట్ హర్ దిస్ థింగ్ అండి. నిజంగా వీళ్ళ రాజమౌళికి ఉన్న సక్సెస్కి వాడుకున్న ఆస్తి కన్నా ఇంకో 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఆస్తి ఉండాలండి. ఈ డజంట్ హ్యావ్ దట్ మచ్ అండి. ఈ డజంట్ హ్యావ్. సో ఇట్లాగే మొత్తం అంతా అన్నా అండి. అసలు మొత్తం ఇవ్వమని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు, అది వేరే విషయం. ముందు మనం మనసు ఉండటం ముఖ్యం కదా. మన అందరూ చక్కగా ఉండాలి, బాగుండాలి. సో ఇప్పుడు మొత్తం మీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల పిల్లలు అందరూ కూడా సెటిల్ అయిపోయారా? ఇంకా కొంచెం ఒకటి కావాలండి. మా కాంచి ఇంకొక కీరవాణి తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంకా దే ఆర్ నాట్ దట్ సక్సెస్ఫుల్. ఓకే. విచ్ దే డిజర్వ్. వస్తుంది వాళ్ళకి వస్తుంది. బట్ అదర్వైజ్ ఏంటంటే యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే అండి. మీరు లోటే ఉండదండి. అదే లోటు లేకుండా చూసుకుంటున్నారు. సో చాలా బాగుంది.